కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని మాటని మనం కొంతసేపు ధ్యానించుకుందాము. బైబిల్లోండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి. మరియు మీరు యుద్ధం గురించి సమాచారం గురించి మీరు వింటారు. రైట్. యుద్ధం గురించి ఎవరికైనా కలవరం ఉందా? యుద్ధాన్ని గురించి ఎవరికైనా కలవరం ఉందా? మొన్న ట్రంప్ గారు ఒక లాస్ట్ ఇంకా ఈరోజు రాత్రి అయితే పొద్దునకి మొత్తం ఇరాన్ మొత్తం తుడిచిపెట్టించేస్తానని చెప్పాడు. మనుషుల్ని ఎవరిని బతకనివ్వని చెప్తాడు. ఇంక ఎవ్వరు బ్రతకరు, మొత్తం ఇరాన్ అంతా తుడిచిపెడతాను అని చెప్పాడు. మీకేమైనా భయం వేసిందా? పోతే ఆలిపోతారు కదా, మనకి ఎందుకు భయం? మనకి భయం లేదు. పోనీ ఎవరైనా ప్రార్థన చేశారా? ఏం చేశారు? ఇరాన్ని కాపాడమనా? చేశారు. పోన్లే, మంచిది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయనే విషయం ఇప్పుడు ఇంకా తీవ్రంగా అయిపోతుంది. 2 వారాలు కొంచెం శాంతి అన్నాడు, కానీ ఏం చేస్తారో ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో ఏం తెలియదు. బైబిల్ చెప్పిన ప్రకారము యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అనే విషయాన్ని యేసు ప్రభు రాకముందు జరిగే సంఘటనల విషయాలన్నీ వివరించుకుంటూ వచ్చాడు. అలాగే మనుషుల్లో వచ్చే మార్పులు ఎలాగుంటాయనే విషయాలు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చాలా చక్కటి వివరాలు ఇచ్చాడు. మనుషులు ఎలా మారిపోతారనే విషయం. 2 తిమోతి చాప్టర్ 3. అంత్యదినములలో ఎలా అంటే మనుషులు స్వార్థ ప్రియులైపోతారు, ధనాపేక్షలు అయిపోతారు, బెంకములాడు లేనిది ఉన్నట్టు చెప్పేవాళ్ళగా మారుతారు, అహంకారం భయంకరంగా పెరిగిపోతుంది, దోషకులు పెరుగుతారు, తల్లి తండ్రికి అవిధేయులు. ఇది ఆఖరి రోజుల్లో తల్లి తండ్రికి అవిధేయులు పెరిగిపోతారు, చాలా ఎక్కువ పెరుగుతుంది అనే విషయాన్ని పౌలు గారు ముందుగా ఒక ప్రవచనంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒక విషయం ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, తల్లిదండ్రులకి అవిధేయులకి ఎవరు మారుతున్నారు? పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా మారుతున్నారు. దాని ముందు ఒక ట్యాగ్ పెట్టాడు ఏంటంటే అపాయకరమైన రోజులు అని. అంటే ఒక తరం వస్తుంది, ఆ తరం ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రుల మాట వినని తరము, తల్లిదండ్రులకి లోబడిన తరము, మర్యాద చూపని తరము ఒకటి వస్తుంది అని. కొంచెం ఆలోచిస్తే అనిపిస్తుంది ఏంటంటే పిల్లలు పుట్టడమే అపాయకరంగా ఉంటుందేమో ఆ రాబోయే రోజుల్లో. ఎందుకు కన్నవరా బాబు అనిపిస్తుందేమో ఏడుపు, ఎందుకు పుట్టాడురా బాబు అనిపిస్తుందేమో. అపాయకరమైన రోజులు వస్తాయని చెప్తూ తల్లిదండ్రులకి అవిధేయంగా ఉండే పిల్లలు తీవ్రంగా పెరిగిపోతారు, మాట వినని పిల్లలు తీవ్రంగా పెరిగిపోతారు అన్నాడు. ఇది ఒక రకమైన భయంకరమైన వార్తే. సాధారణంగా గర్భం ధరిస్తే శుభవార్త అని అంటారు, శుభవార్త అనే పదం వాడుతూ అంటారు. ఈయనేమో అపాయకరమైన రోజులు వస్తాయి అంటున్నాడు. రాబోతున్న తరం మాట వినని తరము, దేవుని మాటకి కానీ తల్లిదండ్రుల మాటకి కానీ వినని పిల్లలు ఈ తరంలో వస్తారు. దాన్ని బట్టి జాగ్రత్త పడండి, యేసుప్రభు రాక వస్తుంది అని. యేసుప్రభు వారు స్పష్టంగా మాట్లాడిన విషయాలు పోయిన వారంలో 2 భాగాలు మనం మాట్లాడాం. మొట్టమొదటిగా పిల్లలు ఈ అవిధేయత ఉండడానికి అసలు ఎందుకులా ఉంటున్నారనే విషయం చెప్పుండొచ్చు. 2వ భాగంలో తల్లిదండ్రులు చేస్తున్న తప్పులే వారు చూసి అవిధేయత కింద మారుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాం. ఈ వారం ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అసలు ఈ విషయం పిల్లలు అవిధేయులుగా ఉండడానికి అసలు ఏంటి, దీంట్లో ఉన్న ఆలోచన ఏంటి, ప్రభు ఆలోచన ఏంటి, ఎందుకు ఈ విషయాల్ని హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని కొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన కాలంలో నుంచి కనుక చూసుకుని వస్తే సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిని తయారు చేసిన తర్వాత
మనుషులు ఏం చేశారంటే వారికి నచ్చినట్టు, వారికి ఏది ఉపయోగపడుతుంటే, వారికి ఏది సహాయం దొరుకుతుంటే దాన్ని చూసి దాన్ని పూజించడం ప్రారంభించారు మనుషులు. దాన్ని తయారు చేసినోడిని పూజించడం మాని తయారైన దాన్ని పూజించడానికి ప్రారంభించారు మనుషులు. అందులో ఒక తెగ, ఒక ఎలా వచ్చిందంటే మనుషుల్ని పూజించే స్థాయికి వచ్చింది. దేవుడి చేత తయారు చేయబడిన మనుషుల్ని మనుషులు పూజించడం ప్రారంభించింది. ఆ పూజించడం ప్రారంభం అలా అలా కొనసాగుతూ పాత నిబంధన బైబిల్లోంచే ఒక భయంకరమైన తెగలాగా ప్రపంచమంతా వ్యాపించింది. ఏంటి అంటే మనిషిని పూజించడం, ఒక మనిషిని పూజించడం అనేది ప్రారంభమైపోయింది. నాది బట్టలది షోరూమ్ ఉండే టైంలో నాది పై దాంట్లో ఉండేది నా బట్టల షాపు, కిందన గ్రౌండ్ ఫ్లోర్లో వేరే షాప్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో దగ్గర ఒక 5 అన్న తమ్ముళ్ళు, ఆ బిల్డింగ్కి ఓనర్లు ఎవరంటే 5 అన్న తమ్ముళ్ళు, వారి తల్లి గారు కట్టించిన బిల్డింగ్లు అవి. మేముంటున్న బిల్డింగ్కి కింద ఒక చిన్న ప్లేస్లో వారి అమ్మగారి విగ్రహాన్ని తయారు చేసి ఒక అద్దంతో కట్టి మూసిపెట్టి లోపల దీపాలు వెలిగిస్తూ ఉంటారు ప్రతి ఉదయం వచ్చి. కింద వారి అమ్మగారి చిన్న విగ్రహం, సిమెంట్తో చేసిన విగ్రహం. ఆ కుటుంబ సభ్యులు వచ్చి వారి అమ్మగారికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. నేను పైనుంచి చూసేవాడిని. ఒక ఆయన సరిగ్గా 10:30కి క్యారేజ్ పట్టుకుని డ్యూటీకి వెళ్ళేవాడు. అలా నడుచుకుంటూ వచ్చేవాడు, ఆ విగ్రహం దగ్గర ఆగేవాడు, దండం పెట్టుకుని వెళ్ళేవాడు. చూసేవాడిని ఒక 2-3 సార్లు చూశాను, 4 సార్లు చూశాను. ఈ బిల్డింగ్ ఓనర్కి, అక్కడున్న ఆ బిల్డింగ్ ఓనర్ తల్లి గారికి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా, వాళ్ళ తాలూకోలా, చుట్టాలా, బంధువులా అని కనుక్కోవడం కలిసి ఆయన వచ్చే టైంకి కరెక్ట్గా వచ్చి దిగున్నాను. వచ్చి ఆ విగ్రహం దగ్గర ఆయన దండం పెడుతున్నాడు. ఆయన ఆపి అయిపోయిన తర్వాత, గురుగారు మీకు ఈవిడెవరో మీకు తెలుసా అని అడిగాను. తెలీదండి అన్నాడు. నిజంగా తెలీదా అన్నాను. తెలీదు అన్నాడు. మరి దండం పెట్టుకుంటున్నారు అన్నాను. ఏదో ఉంది ఇక్కడ విగ్రహం, ఈ గ్రామ దేవత ఏమో పెట్టేసి వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. ఆ దేనికి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో కూడా తెలియదు, పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదో ఉంది పెట్టేస్తున్నాను, దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఈవిడెవరంటే ఈ బిల్డింగు కట్టించిన ఓనర్ అమ్మ, చనిపోయింది. కొడుకులు విగ్రహం కట్టించుకుని ఉదయం వచ్చి దీపాలు పెట్టుకుంటారు. ఈవిడ దేవుడు కాదండి, చనిపోయింది ఈవిడి, దేవుడు కాదండి. అయ్యి నాయన, ఇన్నాళ్ళు తెలియక దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు. ఆడేదో ఆ దేవత విగ్రహం అనుకుంటా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత నుంచి పెట్టలేదు. మళ్ళీ తర్వాత 10:30 చూశాను, వచ్చాడు, క్యారేజ్ పట్టున్నాడు, ఇలా చూసి వెళ్ళిపోయాడు. అంతే, ఒక చూపేశాడు, దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే ఏదో విగ్రహం, దేవత, దండం పెట్టుకుని. మనుషులు ఎలా తయారైపోయారంటే ఆఖరికి మనుషుల్ని ఆరాధించడం ప్రారంభిస్తారు. మనుషుల్ని పూజించడం ప్రారంభించారు. దేవుడికి ఆ విషయాలు దుఃఖం కలిగించాయి. ఎందుకంటే తయారు చేసిన వాడిని ఆరాధించకుండా తయారు చేసిన దాన్ని ఆరాధిస్తున్నారు మనుషులు. దుఃఖపడి ఒక నియమం పెట్టాడు బైబిల్లో. ఏంటి ఆ నియమం అంటే బైబిల్లోంచి నిర్గమకాండము, నిర్గమకాండము ఎక్సోడస్ 20, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ మాటలో ఒక నియమం పెట్టాడు. ఇక్కడ స్పష్టంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్తో ఉండాలంటే నీ తండ్రిని, నీ తల్లిని పూజ చేయండి. ఏంది? ఏం చేయమనుంది? సన్మానించమనుంది. బైబిలు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు గనక దీవించబడాలంటే, మీరు గనక ఎక్కువ కాలం బ్రతికి సంతోషంగా ఉండాలి అంటే, మీ జీవితాలు బాగుండాలి అంటే, మీ కుటుంబం బాగుండాలి అంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. మీ తల్లికి తండ్రికి సన్మానించాలి అని చెప్పింది. ఈ మాట చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మనుషులు పూజించడం ప్రారంభించారు. మనుషులు పూజ చేయడం ప్రారంభించారు మనుషుల్నే. వాస్తవానికి మనుషులను తయారు చేసిన దేవుణ్ణి పూజించాల్సింది పోయి మనుషుల్ని పూజించడం ప్రారంభిస్తారు. అందుకు ఈ పదం యాడ్ చేస్తున్నారు. మీరు వర్ధిల్లాలంటే,
మీరు ఎక్కువ కాలం బ్రతికి ఉండాలంటే, మీరు సుఖం సంతోషం ఉండాలి అని అంటే ఒక కండిషన్ ఏంటంటే మీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఈ మాటని ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే అప్పటికే మనుషులు విగ్రహాలను పూజిస్తున్నారు. అంటే మనుషులు తయారు చేసిన మనుషులనే పూజించుకుంటున్నారు. దేవుణ్ణి పూజించడం మానేసి మనిషిని పూజించడం ప్రారంభించాడు. అది నేటికి ఇప్పటికి కొనసాగుతున్న ఆచారం కింద అయిపోయింది. అందుకు అన్నాడు, తల్లిదండ్రులను పూజించడం కాదు, సన్మానించాలి. మీ తల్లిని తండ్రిని సన్మానించాలి అన్నాడు. ఒకసారి కొత్త నిబంధనలో కూడా వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫిషియన్స్ చాప్టర్ 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా అని ఇస్తాడు ఇక్కడ. ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. మీకు మేలు కలగాలంటే మీ తండ్రిని తల్లిని సన్మానించండి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘ ఆయుష్ గలవాడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఒక్కసారి మళ్ళీ చదవండి, అది అందరూ చదవండి. అది పిల్లలారా, ప్రభువునందు మీ తల్లి తండ్రులకి విధేయులై ఉండండి, ఇది ధర్మము. మీకు మేలు కలగాలంటే మీ తండ్రిని తల్లిని సన్మానించండి, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఇక్కడ పౌలు గారు ఒక చిన్న మాటను యాడ్ చేశాడు. ఏంటా మాట? ఇందాక చదివిన ఆ నిర్గమాకి దీనికి ఏంటి తేడా ఉంది? ఇంకా అవన్నీ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, దాని అర్థాలు అవే. ఒక పదం ఏం యాడ్ చేశాడంటే ప్రభునందు. ప్రభునందు ప్రభునందు యాడ్ చేస్తాడు దీంట్లో. ఏంటి ప్రభునందు? నీ తల్లిని తండ్రిని ప్రేమించాలంటే ప్రభులాగా, ప్రభునందు. యేసు ఎలాగైతే తల్లిదండ్రులకి లోబడ్డాడో, తల్లిదండ్రులకి సన్మానించాడో, అలాగా నీ కొత్త పద్ధతులు ఏం పెట్టడానికి ఉండదు. కొత్త పద్ధతులు ఏం పెట్టడానికి ఉండదు. అంటే తల్లిదండ్రులని సన్మానించాలంటే కొత్త పద్ధతుల్లో చేయడానికి కుదరదు, ప్రభునందు అని చెప్పాడు. అని మనము దీర్ఘాయుషులు అవ్వాలంటే, అందరూ ఎక్కువ కాలము ఆరోగ్యంతో చక్కగా సుఖంగా బ్రతకాలి అంటే ఒక చిట్కా ఏంటి అంటే నీ తల్లి తండ్రికి సన్మానించి అన్నాడు. అంటూ ఒక మాట ఇంకా కొంచెం యాడ్ చేశాడు. ఏంటది? కింద వాగ్దానం అంటున్నాడు చూడండి. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇప్పుడు నా వైపు చూడండి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు లేదా? అనుకుంటున్నారు లేదా? అందరికీ సుఖము సంతోషము దీర్ఘాయుష్ కావాలి, లేదా కొంతకాలం బతికి చచ్చిపోతే సరిపోద్దా? ఎక్కువ కాలమా కొంతకాలమా? ఎక్కువ కాలమేనా? చిరాకు వచ్చినప్పుడు అనిపిస్తుంది, చచ్చిపోతే బాగున్నాను అని అనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు అమ్మ చచ్చిపోతానేమో భయం కదా. ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ కాలము బ్రతికి ఉండాలనే ఆశ, ఎక్కువ కాలం సుఖంగా బ్రతికి ఉండాలని ఆశ. బైబిల్ స్పష్టంగా చెప్పింది, మనము సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే అనే వాగ్దానము. వాగ్దానము పదం ఎప్పుడు విన్నారు మీరు ఈ మధ్యలో? కొత్త సంవత్సరంలోని వాగ్దానము అనే పదం మీరు అన్నారు. మాకు తెలిసిన ఆవిడ బైబిల్ పట్టుకుని వచ్చింది. ఇలాంటి కవర్ కట్టుకుని ఇలాంటి బైబిల్ పట్టుకుని వస్తే ఆ బైబిల్ చాలా రకరకాల షేపుల్లో ఉంది. అసలు అంటే పుస్తకం ఉన్నట్టు లేదు. ఇదేంటి వెరైటీగా ఉంది, ఎక్కడి నుంచి తెప్పించిందా, ఆ బ్యాగ్ వెరైటీయా, స్పాంజ్ ఉందా ఏంటా అని చెప్పి ఒక్కసారి బైబిల్ ఇవ్వమ్మా అన్నాను. బైబిల్ ఓపెన్ చేసి చూసాను. చూస్తే బైబిల్లో ఇన్ని కట్టలు పెట్టింది. ఏం కట్టలు తెలుసా? వాగ్దాన కార్డులు.
98లో బాప్తిజం తీసుకున్నప్పుడు 98లో వాగ్దాన కార్డు తీసుకుందంట. 98 నుంచి ఇప్పటి వరకు వాగ్దాన కార్డు కట్ట పెట్టొచ్చింది లోపల. ఇది 98 బాబు, ఇది 99 బాబు అని చెప్పి ఇది ఆవిడిచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మొత్తం కట్టంతా బైబిల్ లోపల పెట్టి ఉంచింది. కొన్ని సంవత్సరాల నుంచి వాగ్దాన కార్డులు ఎన్ని జరిగాయమ్మా అన్నాను. ఏమో అంటుంది. మరి ఎందుకు పెట్టావు అన్నాను. ఉంచాను, అలాగా ఇస్తారు ప్రతి సంవత్సరం తీసుకుంటాను అలాగా అన్నాడు. వాగ్దానాలతో నింపి ఉంచింది. ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో నేను 31 రాత్రి వాగ్దాన కార్డులు ఉంటాయని చెప్పారు. ఇక్కడ మీ సంఘాలో వాగ్దాన కార్డులు ఉంటాయి అని రాజేష్ చెప్పాడు. ఆహా అన్నాను. అవేమేమో బ్రదర్, మనం దాని గురించి కూడా చెప్పేస్తాను, మంచిదే నువ్వు చెప్పావు కాబట్టి అది తీసుకోకూడదనే విషయం చెప్పేస్తానంటే, అన్నా పర్లేదన్నా ఈ ఒక్కసారికి ఇచ్చాడు అన్నాడు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఈ ఒక్కసారికి ఇచ్చేయండి అన్నాడు. ఇవ్వను అన్నాను. ఫీల్ అవుతారేమో అన్నారు. నేను ఫీల్ అవ్వాలి తర్వాత నేను ఇచ్చానంటే నేను ఇవ్వను అన్నాను. డైరెక్ట్ చెప్పేస్తాను ఆ విషయంలో, నేను ఇవ్వను అనే విషయం వివరణ ఇచ్చి చెప్పేస్తానంటే కొంచెం నెమ్మది చెప్తారా అంటున్నాడు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, కొంచెం నెమ్మది చెప్తారా అన్నాడు. నేను ఎలా చెప్తే నీకెందుకు అన్నాను. వదిలే, దాని గురించి వదిలే అన్నాను. కొంచెం చూడండి అన్న, మళ్ళీ వెళ్ళిపోతా, కొంచెం చూడండి అన్న అంటున్నాడు. మళ్ళీ ఇవ్వమని చెప్తున్నాడు, వద్దని చెప్తున్నాడు, మళ్ళీ కొంచెం చూడని చెప్తున్నాడు, నెమ్మదని చెప్తున్నాడు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అప్పటికి నేను క్లియర్గా ఉన్నాను, ఇవ్వను, నా వల్ల అవ్వదు, నేను ఆ పని చేయలేనని చెప్పి ఆ వివరణ మీకు ఇచ్చాను. ఆ రోజు వాగ్దానాల కార్డులు ఏంటి అని. అప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగింది, చాలామందికి ఇబ్బంది కలిగే ఉంది. ఇస్తే బాగున్ను, ఇస్తే ఏమైపోద్ది, తప్పే ఉంది, రకరకాల ఆలోచనలతో ఉన్నారు. ఇబ్బంది పడిన వాస్తవం ఏదైతే ఉందో, నిజం ఏదైతే ఉందో అది చెప్పి తీరాలి, కొండ బద్దలకు కొట్టాలి. అక్కడ డౌట్ లేదు ఆ విషయంలో. చెప్పాం, మన దగ్గర వాగ్దానాలు ఇప్పుడు లేవు, కార్డులు లేవు. ఇప్పుడు వాగ్దాన కార్డులు తీసుకుంటున్న ఆ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, లేదా వాగ్దానం పొందుతున్న ఎవరైనా వ్యక్తులు ఉన్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు దీర్ఘాయుష్కాలము బ్రతికి ఉంటారు సంతోషంతో అని చెప్పాడు. ఏంటది వాగ్దానం? గట్టి చెప్పండి. వాగ్దానం ఏంటి? మనము దీర్ఘాయుష్కాలము సంతోషంతో చక్కగా ఉంటాము అనే వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు తెలుసా? వాగ్దానం ఈ నెరవేర్పు ఎప్పుడు తెలుసా? వాగ్దానం నెరవేర్పు ఎప్పుడంటే, తల్లి తండ్రికి సన్మానిచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్పది. దీర్ఘాయుష్ కాలంతో మనం బ్రతికి ఉండాలంటే దాని వాగ్దానం మన జీవితం. మళ్ళీ చదవండి, ఇప్పుడు అది మళ్ళీ చదవండి ఒకసారి. అది నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు అని చెప్పాడు. తల్లి తండ్రిని సన్మానిస్తేనే అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్కాలం నువ్వు ఉంటావు, లేదంటే లేదని అర్థం. ఆ వాగ్దానం ఫలించాలంటే నీ తల్లి తండ్రిని సన్మానించకుండా కుదరదు, సన్మానించి తీరాల్సిందే. సన్మానిస్తేనే ఆ దీర్ఘాయుష్కాలం అనే వాగ్దానం స్వతంత్రించుకుంటావు. లేకపోతే ఈ భూమి మీద దీర్ఘాయుష్కాలము, దేవుడిచ్చే దీర్ఘాయుష్కాలము స్వతంత్రించుకోవడం అసాధ్యం అయిపోద్ది. మనము ఈ భూమి మీద సంతోషంగా ఉండాలంటే ఒకే ఒకటి చేయాల్సిన పని, తండ్రిని సన్మానించాలి అనే విషయం. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ, వాగ్దానంతో కూడిన ఆజ్ఞ, దేవుడు స్వయంగా చేసిన వాగ్దానము. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరికైనా, ఏ వ్యక్తి అయినా వారి తల్లిని తండ్రిని సన్మానించడం ప్రారంభిస్తే వారు భూమి మీద దీర్ఘాయుష్కాలం బ్రతుకులు ఉంటారు. వారికి దేవుడు ఆయుష్ని పెంచుతాడు. ఇది రానున్న రోజుల్లో తల్లిదండ్రులకి అవిధేయులు పెరిగిపోతున్నారనే విషయాన్ని హెచ్చరిస్తూ తల్లిదండ్రులకి సన్మానించాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో తల్లిదండ్రుల్ని సన్మానించేవారు కొరత అయిపోతున్నారు. సన్మానం అంటే, సన్మానం అనే పదం సన్మానం అనే పదం ఎప్పుడు విన్నారా? దండేసి షాల్వా కప్పితే నన్ను సన్మానించారు
వాళ్ళు ఏదో చేసిన పని ఉంటే ఆ పనిని బట్టి గౌరవం కొద్దీ షాల్వా కప్పి పూలదండ వేసి సన్మానించారు. అంటే ఒక మర్యాదని గుర్తించడం, మర్యాదని ఇవ్వడం. ఇప్పుడు తల్లిదండ్రుల్ని సన్మానించమని ఉన్నది, అంటే షాల్వాలు ఏమన్నా మరేం చేయమని? తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన మర్యాదని మనం ఇవ్వాలి, సన్మానించడం అంటే. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా జరిగిపోయిందంటే, ఈ తల్లిదండ్రుల్ని సన్మానించే కార్యక్రమం అంతా బ్రతుకున్నప్పుడు పోతుంది. మనిషి బ్రతికి ఉండగా తల్లిదండ్రుల్ని సన్మానించేవాడు ఎవడుండడు. చచ్చిపోయిన తర్వాత ఫోటో పెట్టి దండేసి, మా అమ్మకి మా నాన్నకి ఇవంటే బాగా ఇష్టం, బ్రతుకున్నప్పుడు తిండి పెట్టిన దాఖలాలు ఉండవు, బ్రతుకున్నప్పుడు ఒక ముద్ద పెట్టిన దాఖలాలు ఉండవు, బ్రతుకున్నప్పుడు మంచి చెడు చూసిన దాఖలాలు ఉండవు. చచ్చిపోయిన తర్వాత మాత్రం తిండి పెట్టి బోల్ జనాలను పిలిచి డబ్బాలు స్టీల్ రేకులు అన్నీ అంచి, మా అమ్మ జ్ఞాపకార్థం మళ్ళీ స్టాంపు, మా నాన్న జ్ఞాపకార్థం మళ్ళీ స్టాంపు, ఊరంతా పంచి పెడతారు. బతుకున్న రోజు ఒక్కనాడు చూసిన దాఖలాలు ఉండవు. ఆ విషయంలో దుఃఖపడుతూ ప్రభు తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు. ఎప్పుడు సన్మానించాలి? చచ్చాక, చావక ముందా? ఇప్పుడు జరుగుతున్న తంతులు ఏంటి ఇప్పుడు చెప్పండి? అంత చనిపోయిన తర్వాతే బ్యానర్లు కట్టి మా అమ్మ, మా దేవుడు, మా దేవత. అప్పుడు బతుకున్నప్పుడు దయ్యం, చచ్చిపోయిన తర్వాత ఏమో ఈ పనులు. చచ్చిపోయిన తర్వాత ఊరంతా భోజనాలు, ఇప్పుడు ఎంత బాగా పెట్టాడు రా వాళ్ళ అమ్మ పేరు మీద అంటే ఆడికి ఆనందం. మనుషులు మోసం చేయొచ్చేమో, దేవుణ్ణి ఏ మాత్రం మోసం చేయలేవు. నీ వేషాలన్నీ దేవుడు చూస్తాడు. బ్రతుకుండగా అమ్మా నాన్నకి తల్లిదండ్రులకి సన్మానించకపోతే, బ్రతికి ఉండగా వారిని సన్మానించకపోతే, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే, చచ్చిన తర్వాత నువ్వు ఎన్ని చెయ్యి, ఎన్ని రకాలు చెయ్యి, నీ భావం ఏమిటంటే మా అమ్మ ఆత్మశాంతిస్తుంది ఇలాగా, మా నాన్న ఆత్మశాంతిస్తుంది ఇలాగా, అంతా అబద్ధం. దేవుడు చూస్తున్నాడు. బ్రతుకుండగా మీ అమ్మ నాన్నకి నువ్వు ఎలాంటి సన్మానంతో ఉంచావో, ఉన్నావో, ఇవన్నీ చూస్తాడు దేవుడు. దేవుడి దగ్గర వేషాలు వేయడానికి వీలేదు. మనుషుల దగ్గర ఈ వేషాలు వేసుకుని బాగా చేశాడు వాళ్ళ అమ్మకి, బాగా చేశాడు వాళ్ళ నాన్నకి అనే విషయాల్ని మనుషుల చేత ఆ పొగట్లతో పొందొచ్చేమో, కానీ దేవుడి దగ్గర మోసం చేయడం కుదరదు. ఒక రోజు వస్తుంది, ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు, బ్రతుకుంటే మీ అమ్మ నాన్నకి సన్మానం ఎందుకు చేయలేదు, ఎందుకు ఆ మర్యాదగా లేవు, ఎందుకు ఆ గౌరవం ఇవ్వలేదు, చచ్చిపోయిన తర్వాత ఈ నాటకాలు ఆడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు. దేవుడిని మోసం చేయలేము. మనుషుల్ని, ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ మోసం చేయొచ్చు, అందరినీ సంతోషపెట్టియచ్చు, మీ దగ్గర ఉన్నవి ఇచ్చి, మీ దగ్గర ఉన్నవి పెట్టి. కానీ బ్రతికి ఉండగా నీ తల్లిని తండ్రిని సన్మానించడం రాకపోతే ఖచ్చితమైన తీవ్రమైన శిక్ష ఈ భూమి మీద అనుభవించేస్తావు. అందుకు బైబిల్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రస్తుతం ఏం జరుగుతుంది? తల్లిదండ్రుల్ని సన్మానించే పిల్లలు లేరు. ఎప్పుడు? బ్రతికి ఉండగా. ఎప్పుడు సన్మానిస్తున్నారు? చచ్చిపోయిన తర్వాత. బ్రతుకుండగా పెట్టిన దాఖలాలు ఉండవు. చచ్చిపోయిన తర్వాత మాత్రం అన్నీ మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం పెట్టే దాఖలాలు ఉంటాయి. ఇవన్నీ డ్రామాలని దేవుడికి తెలుసు. మనుషులు ఎదుగుండా చేసే డ్రామాలని అందరికీ తెలుసు. ఇంకొక విచిత్రం చెప్పాలంటే, చనిపోయిన తర్వాత ఈ తంతు చేయడానికి ఎవరైనా సరే, జ్ఞాపకార్థ కూటమైనా, లేదా మా అమ్మ చనిపోయి ఇన్ని రోజులు అయ్యింది, మా నాన్న చనిపోయి ఇన్ని రోజులు అయ్యింది, నేను భోజనాలు పెట్టుకుంటాను, నేను ఈ డబ్బాలు ఇచ్చుకుంటాను అని ఈ తంతు చేయడానికి కూడా కారణం ఏంటి అంటే, చనిపోయిన వారు తిరిగి ఎక్కడ పీక్కుని తింటారని ఒక భయం. ఏరా నేను వెళ్ళిపోతే సరిగ్గా చేయలేదా అని ఎక్కడ మీదకి వస్తారని ఒక భయం. లేదా రెండోది, ఊర్లో ఏమనుకుంటారో చేయకపోతే, భోజనాలు పెట్టకపోతే ఏమనుకుంటారో. ఇవన్నీ డ్రామాలు కావు, ఇవన్నీ వేషాలు కావు. దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా? ప్రతిదీ లెక్క చేస్తున్నాడు. తల్లిని తండ్రిని సన్మానించని లేని పిల్లలు ఈ భూమి మీద ఉంటున్నారు. పెళ్ళయిన దగ్గర నుంచి స్త్రీ, ఆడది పెళ్ళయిన వరకు ఆరోగ్యంగా ఉంటుంది. పెళ్ళయిన తర్వాత మొదటి కానుపు అయిన దగ్గర నుంచి నొప్పులు ప్రారంభమవుతాయి. ఆమెకి నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కూర్చోలేదు, నిలబడలేదు, నొప్పి నొప్పి నొప్పి. ఈ లోపల రెండో కాన్పు, మరలా నొప్పి 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 నొప్పి. ఈ నొప్పిల్లో, నడుము నొప్పుల్లో ఎన్ని నొప్పులున్నా, ఎన్ని బాధలున్నా, ఎండైనా వానైనా ఇంట్లో బట్టలు ఉతుకుద్ది, ఇంట్లో అన్ని అంట్లు తొమ్ముద్ది, ఇల్లంతా ఊడ్చిపెడుతుంది, బూజులు తుడిచిపెడుతుంది, అన్నీ చేసుకుంటూ వచ్చి ఆఖరికి ఇంటికి వంట చేసి పెడుతుంది, కావాల్సినవన్నీ
అన్నీ చేసి పెడుతుంది ఇంట్లో ఒక ఆడది తల్లి. ఇవన్నీ ఏ కష్టం వచ్చినా ఆఖరికి ఒంట్లో బాగోకపోయినా నా పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి, జ్వరం వచ్చినా ఏదో ఒకటి పెట్టాలి, కనీసం అన్నం వార్చి పెట్టేస్తే వారు మజ్జిగేసుకుని తినేస్తారు, పచ్చేసుకుని తింటారని ఆ బలహీనతలో కూడా ఆ తల్లి పనిచేసి ఇంటిల్లి పాది ఒక పనమ్మాయిలాగా, ఒక రోబోట్ లాగా, ఒక మిషన్ లాగా ఇంటిల్లి పాది పనిచేసి అంత శ్రమలో కూడా అంత నొప్పులు కూడా నా పిల్లలకి నా భర్తకి నేను పెట్టాలి అనే తపనతో చేస్తుంది. అంత నొప్పులు కూడా తండ్రి భూమి మీద ఎంత కష్టం ఉన్నా, ఎంత శరీర బలహీనత ఉన్నా, ఎన్ని ఒంట్లో జబ్బులున్నా, ఎండ అనక వాన అనక నేను వెళ్ళకపోతే నా ఇంటికి తేలని డబ్బులు, మా ఇంట్లో డబ్బులు కావాలంటే, నా పిల్లలు తినాలంటే, నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదవాలంటే నేను వెళ్తే తప్ప నా కష్టమని నా ఆవుతూ కుదరదు. నేను వెళ్ళాలి, నేను కష్టపడాలి. తిండి మానేస్తాడు, తాగడం మానేస్తాడు, నిద్ర మాంటాడు, ఆరోగ్యం వదిలేస్తాడు, బట్టలు బాగో, చెప్పులు బాగో, బెల్ట్లు బాగో, ఏవి బాగో తండ్రివి. అన్ని పాత కొనుక్కుందాలే, పర్లేదు తర్వాత చూసుకుంటాలే, నా పిల్లలకి ఇచ్చేస్తాను, ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నాయి, నాకు లేకపోయినా పర్లేదు, ఇదే పాతదాంతో ఉండిపోతాను చెప్పి చెప్పులు అరిగిపోయినా, బెల్ట్ అరిగిపోయినా, బట్టలు పాడైపోయినా, ఏవి జరిగినా కూడా తండ్రి ఎంత శ్రమ పడతాడంటే పిల్లల కోసం, ఇల్లు కోసం అంత శ్రమపడి ఆఖరికి ఏమీ ఉండదు తండ్రి దగ్గర. కొత్త బట్టలు ఉండవు, కొత్త విషయాలు ఏమి ఉండవు. అదే పాత ఫోను, అదే రబ్బర్ బ్యాండ్లు వేసిన ఫోన్, అదే నొక్కుతాడు గట్టి కావదు. కొడుకు మాత్రం ఐఫోన్ వాడతాడు, కొడుకు మాత్రం కొత్త బండి వాడతాడు. ఈయన అదే డొక్కు సైకిల్, అదే డొక్కు బండి, తాడులు వేసి కట్టుకుంటాడు, బోర్డులు పెట్టుకుంటాడు, పెయింట్లు ఉండవు, సరిగ్గా ఏముండవు. ఆ డొక్కు బండి తీసుకెళ్తూ ఉంటాడు. కొడుకు మాత్రం కొత్త బండి, కొత్త చెప్పులు, కొత్తవి, అన్నీ కొత్తవి. ఫోన్ పాడేదంటే ఇంక బాగు చేయడం ఉండదు, కొత్త ఫోనే. ప్రతి వారం కొత్త బట్టలే, కొత్త సంవత్సరం ప్రతి బట్టలు, అంతా తీవ్రంగా ఉంటాడు. తండ్రి ఇంత కష్టపడితే వారిని సన్మానించేవారు లేకపోయారు ఈరోజు, వారిని గౌరవించేవారు లేకపోయారు ఈరోజు, తల్లిదండ్రులకి సన్మానించే పిల్లలు లేకపోయారు ఈరోజు. ఆ రోజుల్లో ఉండేవారు కానీ ఈ రోజుల్లో లేరు. ఈ అంత్యకాలంలో, ఆఖరి రోజుల్లో, వస్తున్న రోజుల్లో, దేవుడి రాక భూమి మీద వస్తున్న టైంకి ప్రజలు ఎంత భయంకరంగా మారిపోయారంటే తల్లిదండ్రులకి కనీసం మర్యాద ఇచ్చిన దాఖలాలు ఉన్నట్లే, కనీసం మర్యాద గౌరవం ఇచ్చిన దాఖలాలు ఉన్నట్లే. ఎంత అంటే అంత మాట, ఏదంటే అది. వారి పడిన కష్టము, వారి పడిన బాధ ఏది పిల్లలకి ఉండట్లేదు. అంత తీవ్రతలో కూడా తల్లిదండ్రులు వారి జీవితాలని త్యాగం చేసి పిల్లల్ని పెంచుతారు. అంతలా పెంచితే ఈ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఎలాంటి గౌరవం ఉండదు, ఎలాంటి మర్యాద ఉండదు, ఏముండదు, సన్మానించే స్థాయి ఉండదు. అందుకు చెప్పాడు, పిల్లరా మీరు కనుక మీ తల్లిదండ్రులకి సన్మానించకపోతే ఈ భూమి మీద మీరు బ్రతకడం కూడా అర్హత లేదు అన్నాడు. మీరు ఎక్కువ కాలం బ్రతకండి ఏకంగా. తల్లిదండ్రులకి గౌరవము అనేది ఇవ్వకపోతే, మీ తల్లిదండ్రులు చేసిన ఆ త్యాగము, మీ తల్లిదండ్రి చేసిన ఆ త్యాగము వల్ల ఈరోజు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయాస వల్ల ఇలా ఉన్నారు. ఇప్పుడు నేను తల్లి తండ్రి అనగానే మీ ఊర్లో ఉన్న, ఎక్కడో ఉన్న తల్లి వచ్చారా? మీ కళ్ళు ఎదురుగుండా తల్లి వచ్చారా? ఇంతసేపు ఆకుండా గొడగొడ వాగాను కదా. మీ మైండ్లో మీ తల్లిదండ్రులు వచ్చారా? మీ కళ్ళు ఎదురుగుండా తల్లిదండ్రులు కనపడ్డారా? నేను మాట్లాడుతున్న టైంలో తల్లి ఎంత కష్టపడుతుంది, తండ్రి ఎంత కష్టపడతాడని చెప్తుంటే మీ తల్లిదండ్రులు కనపడ్డారా? నీ కళ్ళు ఎదురుగుండా ఉన్న తల్లిదండ్రులు కనపడ్డారా? ఎవరు మైండ్లో వచ్చారు మీకు తెలుసు. మీ మైండ్లోకి ఎవరు వచ్చారు? నీ కళ్ళు ఎదురుగుండా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆయనే నీ తల్లి, ఆవిడే నీ తల్లి తండ్రి వారే. ఎక్కడో ఊహించుకోవద్దు. నీ కళ్ళు ఎదురుగుండా మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న వారే మీ తల్లిదండ్రులు. లోకం దానికి ఏదైనా వేరే పేరు పెట్టచ్చు, అత్త, మావ, బావ, పిన్ని అని ఇంకో పేరు పెట్టచ్చు. కానీ బైబిల్ ప్రకారం నీకంటే పెద్దవారు ఎవరున్నా నీ తల్లితో సమానం, తండ్రితో సమానం. ఇప్పుడు సన్మానించాల్సింది వారిని. నీ కళ్ళు ఎదురుగుండా ఉన్న నీ తల్లిదండ్రులని సన్మానించాల్సిన బాధ్యత నీది. ఈ భూమి మీద బ్రతికి ఉండాలంటే, ఆయుష్కాలం బ్రతికి ఉండాలంటే, ఎక్కువ కాలం బ్రతికి ఉండాలంటే నీ కళ్ళు ఎదురుగుండా తల్లి తండ్రిని సన్మానించాలి. ఆఖరి రోజుల్లో పిల్లలు చాలా భయంకరమైన, అంటే అపాయకరమైన రోజులు, చాలా చెడ్డ దినాలని మనం చూస్తామని బైబిల్ చెప్పింది. పిల్లలు కడుపును
పుట్టిన పిల్లలే అమ్మ నాన్నకి గౌరవం ఇవ్వని రోజుల్లో ఉంటాము, వస్తుంది, ఈ తరం వచ్చేస్తుంది. ఈ తరాన్ని చూసి జాగ్రత్త పడండి, యేసుప్రభు రాక దగ్గరలో ఉందని చెప్పాడు. అందుకు తల్లిదండ్రులని సన్మానించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఎవరు ఆ తల్లిదండ్రులు? మీ కళ్ళు ఎదురుగుండా ఎవరుంటే వారే మీ తల్లి, మీ తండ్రి. ఇక్కడ చెప్పిన విషయాల్లో ప్రభు చాలా చక్కగా చెప్పాడు. ప్రభునందు ప్రియులరా అని చెప్తూ ప్రభునందు తల్లిదండ్రుల్ని సన్మానించాలి అనే విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రపంచంలో అందరూ చేసే పని చనిపోయిన తర్వాత లేదా ఎక్కడో ఉంటారు, దేశాలు దాటి వెళ్ళిపోతారు. అమ్మ నాన్నని దేశాలు విదేశాల్లోకి వెళ్ళిపోతారు, ఎక్కడో ఫారెన్లో ఉంటారు. బాగున్నా అడిగేవాడు ఉండడు, ఎలాగున్నావు అడిగేవాడు ఉండడు. ఈ పరిస్థితిలో చేసే ఈ నాటకాలు, డ్రామాలు ఏంటంటే, మదర్స్ డే వచ్చిందంటే మదర్స్ డే వాట్సాప్లో స్టేటస్ పెడతారు, హ్యాపీ మదర్స్ డే, మా అమ్మంత మంచిది లేదని పెడతాడు ఒక్కరోజే. ఉమెన్స్ డే వచ్చిందంటే ఆ ఉమెన్స్ డే రోజు మా అమ్మ అంత మంచిది ఇంకో ప్రపంచంలో లేదని చెప్తాడు, అయిపోయింది. ఆ 2 రోజులు తప్ప ఆడికి అమ్మాయి ఉంటే ఇంకెవరు తెలియదు. అది కూడా ఎవరి కోసం పెడతాడు? వీళ్ళందరూ చూడాలని, మిగతా వాళ్ళందరూ. ఈ డ్రామాలన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు సన్మానించే పద్ధతి స్టేటస్లో పెడితే కుదరదు, స్టేటస్లో పెడితే కాదు. సన్మానించే పద్ధతి నీ వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో ఎలాగుంది అనే విషయం. కొన్ని విషయాలు స్పష్టంగా నేను స్పీడ్గా చెప్తాను. అసలు సన్మానిస్తున్నామా లేదా నీ తల్లిదండ్రులని అనే విషయం ఒక మాట అడిగి నేను ముందుకెళ్తాను. సాధారణంగా పిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువసార్లు ఫోన్ చేస్తారా, తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కువసార్లు ఫోన్ చేస్తారా? ఎవరు ఎక్కువసార్లు చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువసారా, పిల్లలు తల్లిదండ్రులుగా? డౌట్లే కదా. ఎప్పుడు తల్లిదండ్రులే ఎక్కువసార్లు చేస్తారు. ఎరా మీ అమ్మమ్మ నాన్న అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నప్పుడు చేస్తావా అక్క? చేస్తావా? ఇంటికి చేస్తావా? ఎలాగున్నారేంటని? ఎవరు ఎక్కువ చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకి ఎక్కువగా చేస్తారు. తల్లిదండ్రులకి ఏమన్నా అవసరం పిల్లలకి లేదా? వీళ్ళు ఎప్పుడు చేస్తారు తెలుసా? అమ్మా ఒక 5,000 ఉంటే చూడమ్మా, అమ్మా అది అయిపోయిందమ్మా, డాడీ అది అయిపోయింది, డాడీ ఇది ఉంటే బాగుంటుంది చూడు, డాడీ ఇది కొంటావా, ఇది ఇస్తావా? స్వార్థపరులు పిల్లలందరూ, స్వార్థపరులే. నిర్మోహమాట. అదా కొంటానరా, నీకు అదా పంపుతానరా, అదా బుక్ చేస్తానరా, ఫోన్పే చేయనా, గూగుల్ పే చేయనా, ఖచ్చితంగా ఎత్తాడు. అమ్మా బాబులు చేస్తారు ఫోను వారు ఎలాగున్నారని, పిల్లలు చేస్తారు ఫోను నాకేమి ఇస్తావు అని. ఎక్కడుంది సన్మానం చెప్పండి? బైబిల్ చెప్తుంది నీ తల్లిదండ్రులకి సన్మానించు అని చెప్తుంది. ఎక్కడుంది సన్మానం చెప్పండి? ఆఖరి రోజుల్లో ఇది అరుదైపోయింది, దొరకట్లేదు. తల్లిదండ్రులు సన్మానించేవారు కరువయ్యారు. నీ కళ్ళు ఎదురుగుండా ఉన్నవారే నీ తల్లి తండ్రి. మొదటిది, తిన్నావా అని ఎవరు అడుగుతారు? తిన్నాడా లేదు తల్లికి ఉంటుంది, పిల్లలకా? పిల్లోడు, పురుషుడు, పిల్లలు ఎప్పుడైనా అడుగుతారా? అమ్మ తినేసావా అడుగుతాడా? గుడ్. పిల్లలు గమనించండి. అమ్మా ఏముండేవు, తిన్నావా లేదు, ఇది వండేవా, ఇది ఉండవలసింది కదా, ఇది ఎప్పుడు చూసినా ఇదే వండుతాడు మమ్మీ అంటాడు. తినకమాండు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అమ్మ ఒక మొత్తం తిన్నావా, నువ్వు లేట్ చేయకమ్మా, నీకు షుగర్ అసలుకే, నువ్వు లేట్ చేయకూడదు. అడిగేవాడు ఉన్నాడా? ఆడికి ఏం కావాలో తినేసి వెళ్ళిపోతాడు పిల్లడు. పిల్లలు రానున్న రోజుల్లో సన్మానిచ్చే స్థాయిలో లేరు. నీకు కనిపిస్తున్న నీ తల్లికి తండ్రికి తిన్నావా అనే పదం అడుగుతున్నారా? తిన్నారా అనే పదం అడుగుతున్నారా? ఏముందని అడుగుతున్నారా? ఏం తినాలని అడుగుతున్నారా? ఏం వండేవని అడుగుతున్నారా? పిల్లలు ఎలా మారిపోతున్నారు చూడండి. తల్లిదండ్రులేమో పిల్లల్ని అడుగుతున్నారు, కానీ పిల్లలు తల్లిదండ్రులని అడిగే ఈ స్థాయి రావట్లే. తిన్నావా అని, తిన్నారా ఈ పదం అడగని స్థితిలో ఉంటే పిల్లలు తల్లిదండ్రులకి సన్మానిచ్చే స్థితిలో లేరు అని అర్థం.
రెండో మాట చెప్తున్నాను. ఆరోగ్యం గురించి. ఆరోగ్యం గురించి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి పిల్లలు సాధారణంగా పట్టించుకోరు. పిల్లడు వచ్చి సడన్గా పడుతున్నాడంటే అమ్మ వచ్చి టక్కని చూసేద్దండి, నుదుటి మీద చేయేసి వీడికి ఏమో వచ్చిందేమో, ఎరా కడుపు నొప్ప, మజ్జిగ కలపనా, బార్లీ నీళ్ళు కలపనా, ఫినాయిల్ కలపనా, కిరసనాయిల్ కలపనా, బోల్డ్ అడుగుతుంది తల్లి. అమ్మ అలా పడుకుని అంటే ఇదేంటి ఇక్కడ పడుకుంది ఇప్పుడు ఈ టైంలో అని వెళ్ళిపోతాడు అంటాడు. ఏ ఉందా, ఏం తిన్నా, ఎందుకు పడుకుందా, ఏమైందో ఏమీ అడగడు. పని అంతా అయిపోయినట్టుంది, మా అమ్మ పడుకునిపోయింది ఆడి ఫీలింగ్. ఒక్క మాట అడిగిన దాఖలాలు ఉండవు పిల్లలకి. ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను నేను? మన ఎదురుగుండా ఉన్న తల్లిదండ్రులని అడగాలి. తిన్నారా, అయిపోయిందా, ఎందుకు పడుకున్నారు, ఆరోగ్యం బాగాలేదా, నీరసంగా ఉందా, ఏమైనా కావాలా, ఏమైనా చెయ్యాలా, ఇవన్నీ అడగాల్సిన రోజుల్లో ఉన్నాం. అడిగితేనే సన్మానించినట్టు. మూడో విషయం మందులు అనండి. చిన్నప్పుడు పిల్లలకి మందులు వేసే టైంలో మందులు అయిపోతూ ఉంటే తల్లి ముందుగా చూస్తుంది. అయిపోతుంది, ఇంకో డబ్బా అటుకొచ్చాయి, ఇంకో పెట్టి అటుకొచ్చాయి అని ముందుగా అవ్వక ముందే అంటుంది. ఈరోజు తల్లిదండ్రుల్ని మందులు అయిపోతే, ఒరే బాబు ట్యాబ్లెట్లు అయిపోయారా, తేరా అంటే తెస్తాను అంటాడు. తేడు. మందులు అయిపోయారా, బీపీ వేసుకోలేదురా, 2 రోజులు అయిందిరా అంటారు పాపం తల్లిదండ్రులు. మర్చిపోయాను ఒళ్ళంతా తిప్పేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నారా, బీపీ పెరిగిపోతున్నట్టు, షుగర్ పెరిగిపోతుందని కొంచెం గుర్తు పెట్టుకుంటారా అని అంటే, ఈసారి ఎలాగని తెచ్చేస్తాను. ఇంత దరిద్రమైన కొడుకుని కన్నం, ఇంత చండాలమైన కొడుకు బతుకు ఇది. అమ్మా బాబులకి ఇంట్లో ట్యాబ్లెట్లు లేకపోతే 1 వారం ముందు తెచ్చి పెట్టలేని సోమరోడు, మర్చిపోయినని సిగ్గు లేకుండా అంటున్నాడే, సిగ్గులేనోడు. డౌట్ లేదు, ఆడు భూమి మీద ఎక్కువ రోజులు బతకడాడు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే. అమ్మా బాబులకి సన్మానించినోడు ఎవడైనా సరే త్వరగా పోతాడు ఈ భూమి మీద, అంతే. అమ్మ నాన్నకి మర్యాద ఇవ్వనోడు ఎవడైనా పోతాడు, బతకడు ఎక్కువ కాలం, అంతే. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. నా బాధ కాదు ఇది, బైబిల్ చెప్తున్న బాధ, ప్రభు చెప్పిన బాధ, ప్రభు బాధ. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం కొడుకు కానీ కూతురు కానీ ఇవ్వకపోతే నాశనం తెచ్చుకుంటాడు, అంతే, ఇంకేం లేదు. వారి ఆరోగ్యం పట్టించుకోడు, వారికి కావాల్సిన మందులు పట్టించుకోడు, మర్చిపోయినాడు సింపుల్గా అంటాడు. ఎంత దౌర్భాగ్యుడు కాకపోతే ఆ వ్యక్తి. నాశనాన్ని ఈ భూమి మీద తెచ్చుకుంటున్న వ్యక్తి అయినా. 4వ విషయంకి వస్తున్నాను. 4వ విషయం, చిన్నప్పుడు అమ్మ నాన్నలు బట్టలు పాడైపోతున్నాయంటే వెంటనే బట్టలు కొనిచ్చేవారు. బట్టలు పాడైపోతున్నాయంటే పిల్లలకి కావాల్సిన బట్టలని కొనిచ్చేవారు. ఇప్పుడు గమనించండి, ఇంట్లో ముసలిది ఉంటుంది, ఎలిసిపోయిన చీర, కట్టిందో చుట్టిందో కూడా తెలీదు, కన్నాలు పడిపోయి ఉంటున్నాయి, ఎలిసిపోయిన జాకెట్, జబ్బలు జారిపోతున్న జాకెట్, అలాంటి దీనమైన బట్టలు ఉంటుంటే ఒక్క చీర మొక్క కొనలేని కొడుకు కూతుర్లు ఉన్నారు ఈ రోజులో. మా అమ్మ, నన్ను కనిపించిన అమ్మ కడుపు మార్చుకుని ఆమె ఒకరోజు మాని, ఒక పూట మాని, నాకు తినాలని, నేను తినాలని నాకు ముద్ద పెట్టిన అమ్మ ఈరోజు ఒంటి మీద సరిగ్గా చేరలేదే, నీ చీర తెచ్చి పెట్టాలి అని కనీసం ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా ఉన్న వ్యక్తులు ఈరోజు. తండ్రి లుంగి పాడైపోయి ఉంటుంది, మసిగొడ్డలా ఉంటుంది, పైన చొక్కా బావట్లే, బట్టలు తెగిపోయి ఉంటున్నాయి, అలాగే తిరుగుతాడు రోడ్డు మీద. కొడుకు చూస్తాడు, కూతురు చూస్తుంది. మా నాన్న బట్ట బాగాలేదు, ఒక కొత్త లొంగి కొందాం, మా నాన్న షర్ట్ బాగాలేదు, ఒక కొత్త షర్ట్ కొందాం, కనీసం ఆలోచన లేకుండా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంచుతున్నారంటే, అమ్మ నాన్న ఒంటి మీద సరైన బట్టలు లేకపోతే కొని ఇవ్వాలనే బాధ్యత తెలియని పిల్లలు ఈరోజు. ఇది సమ్మానమా? ఇలా పెంచారా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచారా? వారు మాని, వారు కడుపు మార్చుకుని, వారు కొనుక్కొని ఆపి, ఈ సంవత్సరం మనకు వద్దులేండి పిల్లలు కొందాం అని చెప్పి నీ ఒంటి మీద బట్ట నలగకుండా కొత్త బట్ట పెట్టి నిన్ను అంత ముస్తాబు చేసి నిన్ను ఊరి మీద వదిలితే, ఈరోజు నీ తల్లిదండ్రులు ఏమో ఊరి మీద పడి ఉండి వారు ఒంటి మీద ఎలాంటి బట్టలు ఉన్నాయి కూడా కనీసం చూడలేని స్థితిలో ఉన్నావంటే ఎంత దుర్మార్గుడువో నువ్వు అర్థం.
ఎంత దౌర్భాగ్యుడో ఆలోచించు. బ్రతకడం వేస్ట్ ఇలాంటి వాళ్ళు. అమ్మ బాబులకి కావలసిన విషయాల్లో చూడకుండా వాళ్ళని అలాగ వదిలేసి వాళ్ళ బట్టలు పట్టించుకోకుండా వాళ్ళ ఆరోగ్యం వారి మందులు పట్టించుకోకుండా ఉందే కూతురు ఎంత దౌర్భాగ్యాన్ని కట్టుకుంటుందో, ఎంత శాపాన్ని కట్టుకుంటుందో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ విషయంలో మీరు ఈ భూమి మీద బ్రతుకుండాలంటే నీ తల్లిదండ్రులకి సన్మానించి తీరాల్సిందే, డౌట్ లేదు ఆ విషయంలో. కొంచెం ముందుకెళ్తున్నాను, 5వ విషయంకి వస్తున్నాను. ఈ 5వ విషయం ఏంటంటే, ఈ తల్లిదండ్రులు పిల్లలతో ఆశించేది మీరు సరైన తిండి పెట్టకపోయినా పెద్ద దుఃఖపడరు, సరైన బట్ట ఇవ్వకపోయినా పెద్ద దుఃఖపడరు, సరైన మందులు ఇవ్వకపోయినా పెద్ద దుఃఖపడరు. కానీ కాసేపు కూడా మీరు మాట్లాడకుండా ఉంటారు చూడండి. వాళ్ళని పలకరించి కూర్చుని కొంచెం ముచ్చటించి ఆ టైం కూడా ఇవ్వకుండా మీరు గడుపుతూ ఉంటారే, అది వారిని దుఃఖపెడుతుంది, అది వారిని బాధ పెడుతుంది. ఆ వయసులో ఉన్న తల్లిదండ్రులతో కాసేపు కూర్చుని చెయ్యేసి, అమ్మ ఇదేంటి అలా ఉన్నా అంత బాగానే ఉందా, మాట్లాడే రోజులు కరువైపోయే రోజు. అమ్మ బాబులతో ఎవడు మాట్లాడలే, అమ్మ నాన్నలతో మాట్లాడలే ఎవడను, కళ్ళు ఎదురుగుండా ఉన్న అమ్మ నాన్నతో ఎవడు మాట్లాడలే. వాళ్ళ బతుకు వాళ్ళది, వీళ్ళు బతుకు వీళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళదే, వాళ్ళ బాధ వాళ్ళదే. ఆ ముసలి వయసులో, ఆ వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులకు ఉండేది, నా కొడుకు వచ్చి నా కూతురు వచ్చి నాతో పాటు కూర్చుని కాసేపు మాట్లాడి వెళ్ళిపోతే చాలు. నేను ఎన్ని సాక్ష్యాలు అన్నాను. ముసలోళ్ళు వచ్చి నాకు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెడతారు కొన్నిసార్లు. బాబో నాయనా అని గెడ్డం పట్టుకుని ఒక చిన్న ప్రార్థన చేసి పెట్టు నాకు అని. ఏదో కావాలేమో ఏదో ఇవ్వాలేమో అని నేను రెడీ అవుతున్న టైంలో మా ఓడు కాసేపు కూడా మాట్లాడలే, మా కూతురు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లే. కొంచెం మాట్లాడేలాగా ఆ ప్రభుకి చెప్పవా. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి నేను మాట్లాడుతున్న రోజుల్లో అక్కడున్న ముసలోళ్ళు అందరూ అంతే. ఆ ఆశ్రమంలో వెళ్ళి వాక్యం చెప్పేవాడిని ప్రతి శుక్రవారం వెళ్ళి. అక్కడున్న ముసలోళ్ళు అందరితోనే మాట్లాడేవాడిని. చేతిలో చేసి పెట్టుకుని, నా భుజం మీద చేసి, నా గెడ్డం పెట్టుకుని, దేవుడికి ఒక్క మాట అడగవా, నా కొడుకు ఫోన్ చేయట్లే మాట్లాడలే, దేవుడికి ఒక్క మాట అడగవా, 3 నెలలు అయిపోయింది నా కూతురు మాట్లాడట్లేదు, నన్ను వదిలి వెళ్ళిపోయింది, నెల డబ్బులు కట్టేస్తుంది కానీ నాతో మాట్లాడట్లేదు, ఒక్కసారి దాని గొంతుకి ఏనాలనిపిస్తుంది, ఒక్కసారి దాని గొంతుకి ఏనాలనిపిస్తుంది, ఆడు గొంతుకి ఏనాలనిపిస్తుంది, ఒక్కసారి ఆ బ్రతిమాలడం ఏంటంటే ఎంత దీన స్థితిలో తల్లిదండ్రులని తీసుకెళ్ళిపోయింది ఏంటో ఈ తరము. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రస్తుతం ఈ జనం కూడా తల్లిదండ్రులని కనీసం కాసేపు మాట్లాడడానికి కూడా టైం లేని స్థితి. ఒరే బాబు అంటే నువ్వు ఉండే వస్తాను ఇప్పుడే అస్తమాన గోల, తల్లిది గోల. పిలుస్తూ ఉంటే ఒరే నాయనా బాబు ఇటు ఒకసారి రా, ఇటు రారా అంటే నువ్వు ఉండు వస్తాను అలా కూర్చో, కదలక ఆ మూలనుండు కూర్చో. ఎంత దుర్మార్గులు ఉన్నారంటే ప్రపంచంలో. బతికేద్దాం అనుకుంటున్నారు ఈ భూమి మీద, సంతోషంగా బతికేద్దాం, ఏం కాదనిపిస్తుంది. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. బైబిల్ స్పష్టంగా చెప్పింది, తల్లిని తండ్రిని సన్మానించకపోతే నీకు భూమి మీద నోకలు ఉండవు, అంతే ఫినిష్. ఇంకా నువ్వు బ్రతికి ఉండాలి అంటే స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నువ్వు జీవించి ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. బ్రతుకుండగా ఒక్కడ మనిషిని లేవో నీ మామగారికి, బ్రతుకుండగా కొన్నాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉండత్తమ్మా అని అనలేని స్థితి నీది. చచ్చిన తర్వాత ఫోటోలు పెట్టి లైట్లు పెడతావు, డెకరేషన్. ఈ వేషాలన్నీ చూస్తాడు దేవుడు, అన్నీ చూస్తాడు, అన్నీ గమనిస్తాడు. ఈ ఆఖరి రోజుల్లో తల్లిని తండ్రిని సన్మానించిన స్థితి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం. నీ కళ్ళు ఎదురుగుండానే కనిపిస్తారు వాళ్ళందరూ. ఇది గనక మీరు నమ్మట్లేదు కదా, ఒకసారి ద్వితీయోపదేశకాండం రండి, నేను చెప్తాను. బైబిల్లో ఒకసారి ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం, డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 16వ మాట. తన తండ్రినైనను, బైబిల్ చెప్తున్న మాట, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పబడుతున్నది. మళ్ళీ ఒకసారి చదవండి, అది బైబిల్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేసేవా శాపగ్రస్తుడవుతూ జాగ్రత్త. ఇది బైబిల్ సూటిగా స్పష్టంగా హెచ్చరిస్తున్నమాట. తల్లి తండ్రుల్ని ఎవరైనా నిర్లక్ష్యం చేశారంటే
వారికి ఉన్న తల్లిని తండ్రిని, వారి ఎదురుగుండా ఉన్న తల్లిని తండ్రి ఏ వ్యక్తి అయినా నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తుడైపోతుంది, శాపం వచ్చి పడిపోతుంది దాని మీద. బైబిల్ సత్యం నిజం మాట్లాడుతుంది. అవును అంటే అవును అన్నట్టుకుంటుంది. ఏ రోజు బైబిల్ మాట తప్పదు. బైబిల్ మాట తప్పదు అన్నప్పుడు ఈ మాట కూడా తప్పదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా తల్లిదండ్రులని నిర్లక్ష్య పెడితే వాడికి శాపం వచ్చి పడిపోతుంది. ఈ తల్లిదండ్రులని సన్మానించే పద్ధతిలో కొన్ని పద్ధతులు నేను ఒక 7 పద్ధతులు చెప్పేస్తాను. ఈ 7 పద్ధతులు ఫాలో అయిపోవడం చూడండి. మీ ఎదురుగుండా ఉన్న మీ తల్లిదండ్రులు, మీ ఎదురుగుండా ఉన్న ఆ పెద్ద వయసు వారు, మీ చుట్టుపక్కల ఉన్న ఆ పెద్ద వయసు వారు, మీ ఎదురింట్లోని పక్కింట్లో ఉన్నవారి పెద్ద వయసు వారు ఎవరున్నా మీ తల్లి తండ్రియే, మీకు కనపడుతున్న తల్లిదండ్రులే, మీ వాళ్ళే, రైట్? ఈ తల్లిదండ్రులని సన్మానించే ఒక పద్ధతి, చిన్న పద్ధతులు నేను చెప్పేస్తాను, గమనించడానికి ప్రయత్నించండి. ఏ రోజు కూడా ఎదురు సమాధానం చెప్పద్దు. మీ తల్లి మీ తండ్రికి, మీ కళ్ళు ఎదురుగుండా ఉన్న మీ తల్లి మీ తండ్రికి ఏ రోజు కూడా ఎదురు సమాధానం చెప్పద్దు. మీ పేరెంట్స్కి ఏ రోజు కూడా ఎదురు సమాధానం చెప్పద్దు. మీరు చెప్పారా మీ తల్లిదండ్రులు సన్మానించిన స్థితిలోకి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులని నిర్లక్ష్య పెట్టే స్థితిలోకి వెళ్ళిపోతారు, శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. ఏ రోజు కూడా మీ తల్లిదండ్రులకి ఎదురు చెప్పద్దు. రెండో విషయం, ఏ రోజు కూడా మీ తల్లిదండ్రుల దగ్గర ముఖం చిట్లించద్దు. ఏంటన్నాను అంటే ఏంటి? ముఖం చిట్లించడం అంటే ముఖం చిరాగ్గా పెట్టడం, అయిష్టంగా పెట్టడం, నచ్చనట్టుగా పెట్టడం. మీ తల్లిదండ్రులు ఎదుట ముఖం చిట్లిచ్చినట్టు, చిరాకు పడినట్టు, నచ్చనట్టు ఏ రోజు కూడా పెట్టద్దు. మీరు పెట్టినట్టయితే మీ తల్లిదండ్రులు మీరు సన్మానించిన వారు కాదు. డౌట్ లేదు ఆ విషయంలో. తల్లిదండ్రుల దగ్గర మీ ముఖాలని చిట్లించద్దు. మూడో విషయం చెప్తున్నాను, కోపంలో మీ తల్లిదండ్రులని, మీకు వచ్చిన కోపంలో మీ తల్లిదండ్రులని అమర్యాదగా మాట్లాడద్దు. అమర్యాదగా మాట్లాడద్దు. ఏ రోజు కూడా మీ కోపం వచ్చిందా మర్యాదతోనే మాట్లాడండి. మీ ఎదురుగుండా ఉన్న తల్లిదండ్రులని కోపం వచ్చినా మర్యాదతోనే మాట్లాడాలి. అమర్యాదగా మాట్లాడడానికి వీలేదు. నువ్వు అనడం కానీ, పెద్దోళ్ళని ఆ నువ్వు అని సంబోధించడం కానీ కోపంలో సాధారణంగా మామూలుగా ఉన్నప్పుడు మీరు అనే వస్తుంది. మన నోటి నుంచి వచ్చే పదము మామూలుగా ఉన్నప్పుడు మీరు అనే వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు పదం ఏమవుద్ది? నువ్వు కింద మారిపోద్ది. అది నీ తల్లిదండ్రులని నీ కోపంలో ఏ రోజు కూడా అమర్యాదగా అనద్దు. నువ్వు అని సంబోధించడానికి వీలేదు. వారిని ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా, పొరపాటు చేసినా, పొరపాటు చేసినా ఏ రోజు ఆ మర్యాదని కోల్పోవద్దు. నాలుగో విషయంకి వస్తున్నాను. నీ కోపంలో ఏ రోజు కూడా వారిని ఆహారం లోటు చేయొద్దు. మీ తల్లిదండ్రులని సన్మానించడం అనేది ఏంటంటే, మీ కోపంలో ఏ రోజు కూడా వారికి ఆహారం లోటు చేయొద్దు. అంటే ఉట్టప్పుడు వండేస్తాం, వడ్డిచ్చేస్తాం. కోపం వస్తే వండిసాను పెట్టేసుకోమనం. ఈ పద్ధతులు లేవు. కొంచెం బెటర్ అనుకోండి, చిరాకు మీదే ప్లేట్లు సౌండ్ చేసుకుంటూ పెడతాం. ఇంకోసారి అన్నం అడగబుద్ధి లేదు వేసుకుంటారా అని, ఇంకోసారి కూర అడగబుద్ధి లేదు వేసుకుంటారా అని. అంటే ఏంటంటే కోపం వచ్చిందని అర్థం. నీ కోపంలో ఏ రోజు కూడా నీ తల్లిదండ్రులకి ఆహారం దగ్గర లోటు చేయొద్దు, ఆహారం దగ్గర అమర్యాద చేయొద్దు. నీ కోపం వచ్చినప్పుడు ఆ ఆహారం దగ్గర అమర్యాద చేసావంటే ఖచ్చితంగా ఆ శిక్షకు లోనైపోతావు, ఖచ్చితంగా ఆ శాపగ్రస్తుడు అయిపోతావు. జాగ్రత్త. ఐదో విషయంకి వస్తున్నాను. ఏ రోజు కూడా నీ కోపంలో వారికి సమాధానం చెప్పకుండా ఉండద్దు. ఏంటా సమాధానం? ఎదురు సమాధానం కాదు. వారు ఏదైనా అడిగితే ఇని వినపడినట్టు, నాకు అసలు వినపడలేదు, నాకు ఏ సంబంధం లేనట్టు వెళ్తామే అది. మీ కోపం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులకి ఏ రోజు కూడా ఆ సమాధానం చెప్పని ఆ పొగరబోత లక్షణం ఉంచుకోవద్దు. ఆ పొగరబోత్తానం ఉండకూడదు. అంటే నాకు ఏం వినపడలేదే, నాకు అసలు తెలియలేదే, ఏదో వాక్కుంటాడులే, ఏదో అనుకుంటుందిలే అని ఆ పొగరబోత లక్షణంతో వెళ్ళొద్దు. మీ తల్లిదండ్రుల్ని సన్మానించాలంటే నీ కోపం వచ్చినా వారు ఏదైనా అడుగుతూ ఉంటే అదే మర్యాదతో, అదే గౌరవంతో మాట్లాడుతూ ఇవ్వాలి.
సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి నా కొడుకు కోపం వచ్చిందేమో, నా కూతురు కోపం వచ్చిందేమో, నా కోడలు కోపం వచ్చిందేమో, ఈ భావాలు రానివ్వకూడదు. తల్లి తండ్రిని సన్మానించడం అంటే ఇది, వారిని గౌరవించడం అంటే ఇది. ఇంకొక విషయం చెప్తాను మీకు. వారికి ఏ రోజు కూడా నీ కోపంలో సహాయ నిరాకరణ చేయకూడదు. మీ కోపంలో అంటే తల్లిదండ్రులు సన్మానించడం అంటే మీకు వచ్చిన కోపంలో వారికి సహాయ నిరాకరణ చేయకూడదు. ప్రతిసారి మీరే చేస్తారు, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఆవిడకి తీసుకోవాలి. ఈ పద్ధతి కనుక ఫాలో అవుతే ఓ అమ్మ చెల్లి ఖచ్చితంగా శిక్షకు గురైపోతావు. శాపం నీ మీదకి వస్తుంది. నీ తల్లిదండ్రులని సన్మానించలేని, నీ తల్లిదండ్రులకు గౌరవించలేని స్థితిలో ఉన్నావు. జాగ్రత్త. ప్రతిసారి చేసిన దాన్ని నీ కోపం వచ్చినప్పుడు నువ్వు సహాయ నిరాకరణ చేసావంటే తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వట్లే. జాగ్రత్త, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఆఖరి విషయం చెప్తున్నాను. ఆఖరి విషయం, 7వ విషయం. ఏ రోజు కూడా నీ తల్లిదండ్రుల విషయాలు బయట వారికి చెప్పి ఆ ఆనందం పొందొద్దు. మీ తల్లిదండ్రుల విషయాలు చెప్పి బయటోరికి చెప్పుకుని బయటోరికి పంచుకుని నువ్వు అనుకుంటావు నా భారం పంచుకుంటున్నాను, నా బాధను పంచుకుంటున్నాను. కాదు బాబు, పాపం పెంచుకుంటున్నావు. నీ తల్లి తండ్రి యొక్క విషయాలు బయటోళ్ళకి ఎవ్వరికి చెప్పడానికి వీల్లేదు. ఒకరోజు నేను నా పనులు చూసుకుని మా ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు ఎదురుగుండా ఆ కిందింటి ఆంటీ గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ ఎదురుగుండా కిందింటి ఆంటీ ఉంటారు, మాట్లాడుకుంటారు. నేను నార్మల్గా వచ్చేస్తుంటే మా అమ్మ నోట్లోంచి ఒక మాట వస్తుంది. అప్పటికి నేను కరెక్ట్గా ఇలా నా బ్యాగ్ వేసుకుని నా ల్యాప్టాప్ వేసుకుని ఇలా దూరుతున్నాను. మా అమ్మ నోట్ నుంచి ఒక పదం వస్తుంది. ఆ రోజుల్లోనే మా అత్తగారు అంత భయంకరం అంటే అని అన్నది. నన్ను చూసి ఆపిసింది మా అమ్మ. సరిగ్గా ఇలా వస్తున్నాను, మా అమ్మ నోటి నుంచి ఆ ఎదురింటి ఆవిడ చెప్తుంది. ఆ రోజుల్లోనే మా అత్తగారు ఎంత భయంకరం అంటే అని నా వేపిలో చూసిపోయి ఆగిపోయి ఇలా అన్నది. నెమ్మది సైక్ చేసింది, మా ఊడొచ్చాడు అని చెప్పి. నేను నీట్గా బ్యాగ్ పెట్టేసి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని చెప్పాలి కదా మరి, డైరెక్ట్గా నేను అన్నాను, అమ్మా నాయనమ్మ చచ్చిపోయి 25 సంవత్సరాలు నేటికి. 25 సంవత్సరాల తర్వాత ఎప్పుడో జరిగిన పనికిమాలిన విషయం చెప్తున్నావు అంటే ఆ వింటున్నావాడిని ఏమన్నా నాకు అర్థం అవట్లేదు అని చెప్పాను నేను. అంటుంది ఎవరు ఇంతకి? చెప్తుంది ఎవరు? మా అమ్మ. 25 సంవత్సరాల క్రింద జరిగిపోయిన మీ అత్తగారి విషయం చచ్చిపోయింది ఆవిడ. 25 ఇయర్స్ అయింది. 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆవిడ గురించి ఇప్పుడు నువ్వు ఆవిడ దగ్గర చెప్తున్నావు అంటే ఎంత పనికిమాలిన విషయం చెప్తున్నావు, ఎంత పనికిమాలిన విషయం ఏంటుందంటే ఆవిడ ఏమన్నా నాకు అర్థం అవట్లే అన్నాను. వదిన గారు వస్తానండి నిలిపింది. మళ్ళా రాలే. ఆ రోజు చెప్పాను, ఎప్పుడో చనిపోయిన ఆవిడ గురించి ఈ దుష్ప్రచారం ఎందుకు మమ్మీ, చేయకూడదు కదా అన్నాను. ఏదో అలా మాట్లాడుకుంటారు. ప్రతిదీ లెక్క చేస్తాడు దేవుడు. నువ్వు ఏదో మాట్లాడుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడి దృష్టి అది కాదు, దేవుడు ఆలోచన కాదు. నువ్వు చెడ్డని వెత్తడానికి ప్రయత్నించావు, నీ తల్లిది తండ్రిది, అది లెక్క అయిపోద్ది. అప్పుడు మనం అనుకుంటున్నాం పంచుకుంటున్నాం, బాధను చెప్పుకుంటే తీరుతుంది. కాదమ్మా, పాపం పెంచుకుంటున్నావు, జాగ్రత్త. నీ తల్లిని తండ్రివి ఏ విషయాలు కూడా ఎవరి దగ్గర చెప్పడానికి వీల్లేదు. అగౌరవపరుస్తున్నావు. నీ తల్లి మర్యాద తండ్రి మర్యాద తీసుకెళ్ళి బజార్లో పెడుతున్నావు. ఇంట్లో జరిగే విషయాలు ఎవరి దగ్గర చెప్పద్దు, అది అగౌరవపరుస్తున్నట్టు. అందుకన్నాడు తల్లి తండ్రులని సన్మానించాలి స్పష్టంగా చెప్పింది. ఒకవేళ నిర్లక్ష్యం పెట్టారా శాపం కొని తెచ్చుకుంటారు. ఈరోజు మీ తల్లిదండ్రులు ఆ ప్రయాస పడిన బట్టే, ఆ నొప్పిని పడబట్టే, ఆ ఆకలిని కడుపు మార్చుకోబట్టే, ఒంటి మీద గొడ్డ వేసుకోబట్టే, అన్ని త్యాగాలు చేయబట్టే ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మనం కూర్చున్నాము, ఇక్కడ వింటున్నాము, బాగున్నామంటే ఆ రోజు ఆ తల్లిదండ్రులు చేసిన త్యాగాలు ఉన్నాయి కాబట్టి, నొప్పులు ఉన్నాయి కాబట్టి, వారి ఆశల్ని, వారి కోరికల్ని, సొంత ఇష్టాలని అన్నీ చంపుకుని పిల్లలకి ధారపోసి వారి జీవితాన్ని త్యాగం చేశారు. అలాంటి తల్లిదండ్రులని సన్మానించడం రాక దుఃఖ పెడుతూ, బాధ పెడుతూ, వదిలేస్తూ, పట్టించుకోకుండా, వారికి కావాల్సిన చూసుకోకుండా, కనీసం వారి మందులు, హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా చూడలేని స్థితిలో ఉన్నామంటే ఓయ్యా, ఖచ్చితంగా నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. బైబిల్ చెప్తున్న మాట అది. నీ తల్లి తండ్రిని నిర్లక్ష్య పెట్టావా శాపగ్రస్తుడు అయిపోతావు. నీ తల్లిదండ్రులకి సన్మానించాలి ఖచ్చితంగా. అది బ్రతుకుండగా.
చచ్చిపోయిన తర్వాత ఎన్ని వెర్రి వేషాలు వేసినా దేవుడు మోసపోడు, జాగ్రత్త. మనుషులు మోసపోవచ్చేమో, భలే చేశాడు రా వాళ్ళ అమ్మది ఎంత ప్రేమో అని మనుషులు మురిసిపోవచ్చేమో, కానీ దేవుడు మోసపోడు. నువ్వు బ్రతికొండగా, మీ అమ్మ నాన్న బ్రతికొండగా, వారు బ్రతికొండగానే వారికి ఇవ్వాల్సిన మర్యాద, వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారికి ఇవ్వాల్సిన సమ్మానం, వారికి ఇవ్వాల్సిన అవసరాలు అన్ని బాధ్యత కొడుకు కూతురు నీదే. వారికి ఎక్కడైనా లోటు వచ్చిందా, వాళ్ళ హృదయం ఎక్కడైనా నొచ్చుకుందా, ఎక్కడైనా దుఃఖం వచ్చిందా, డైరెక్ట్ కంప్లైంట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. కొడుకు కూతురుగా ఎదురుగుండా నువ్వు వారికి ఏ నొప్పి అయినా వచ్చిన తర్వాత దేవుడి దగ్గర కంప్లైంట్ వెళ్ళిందా, నీ మీద శాపం వచ్చి పడిపోద్ది. జాగ్రత్త. బ్రతికొండగానే నీ తల్లిని తండ్రిని సన్మానించి, గౌరవించి, మర్యాద ఇచ్చి బ్రతుకుని కొనసాగించుకో, లేదా శాపం వచ్చేస్తుంది నీ మీదకి. నేను చెప్తున్న మాటలు కాదు. ఆఖరి రోజుల్లో ఇంకా ఎక్కువ తీవ్రత పెరిగిపోద్ది. తల్లిదండ్రులని సన్మానించని స్థితి పెరిగిపోద్ది. ఒకవేళ ఇంకా తల్లిని తండ్రిని సన్మానించే, గౌరవించే స్థితిలో లేకపోతే ఆ శాపము కొని తెచ్చుకోక. ప్రభు సహాయాన్ని అడుగుదాం. ప్రభు మీకు విడుదలేస్తాడు. విషయం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బైబిల్ మానవాళ్ళతో మాట్లాడుతుంది. మనుషులు ఎలా బ్రతకాలో, మనుషులు ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో బైబిల్ అన్నింటినీ స్పష్టంగా చెప్తుంది. ఏం జరగబోతుందో చెప్తుంది, ఏం రాబోతుందో చెప్తుంది. అందులో ఇదిగో యుద్ధాల గురించి మేము వింటున్నాం, సమాచారాలు, కరువులు వింటున్నాం. ఆ కరువులు వస్తాయంటున్నాం, అది వింటున్నాం. మనుషుల్లో వచ్చే మార్పు కూడా మేము వింటున్నాం. అయ్యా నిజమే, ఆఖరి రోజుల్లో మనుషులు ఎలా మారిపోతారో స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులకి విధేయత చూపని, సన్మానించని ఒక తరము, ఒక తెగ వస్తుందని స్పష్టంగా చెప్పావు. నిజమే, ఆ తరాన్ని చూస్తున్నాం. తల్లిదండ్రులకి ఆ మర్యాద ఇవ్వని తరాన్ని చూస్తున్నాం. తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వని తరాన్ని చూస్తున్నాం. బైబిల్ స్పష్టంగా చెప్పింది, నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు ఈ భూమి మీద వర్ధిల్తావు, ఎక్కువ కాలం బ్రతుకుతావని. అదే బైబిల్ చెప్తుంది. ఆ వాగ్దానం నెరవేరాలంటే ఖచ్చితంగా మేము తల్లిదండ్రులు సన్మానించాల్సిందే. మేము బ్రతికి ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించడమే మార్గము. ఒకవేళ తల్లిదండ్రులను కనుక మేము నిర్లక్ష్య పెడితే, అగౌరవపరిస్తే, సన్మానించకపోతే మా మీదకి శాపం వస్తుందని బైబిల్ చెప్తుంది. శాపగ్రస్తులు అవడం మాకు ఇష్టం లేదు. ఇదిగో మాకు ఇవ్వబడిన తల్లిదండ్రులు వారి జీవితాలని త్యాగాలు చేశారు, వారి ఆశల్ని త్యాగాలు చేశారు, వారి కోరికల్ని త్యాగాలు చేశారు, కడుపు మార్చుకున్నారు, సరైన బట్ట వేసుకోలేదు. వారి జీవితం అంతా పిల్లలమైన మా కోసం త్యాగం చేసి మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టారు కనుక మేము బ్రతుకున్నాం. అలాంటి తల్లిదండ్రులని మేము నిర్లక్ష్య పెడుతున్నాము, పట్టించుకోవట్లేదు, సన్మానించట్లేదు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రభువా, మరొకసారి మీ బైబిల్ ద్వారా మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించారు. మేము బ్రతికి ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించి తీరాల్సిందే. అది మాకు ఇవ్వబడిన ఆజ్ఞ. మేము బ్రతికి ఉండాలంటే అది ఆజ్ఞ. కనుక ఇదిగో ఆ తల్లిదండ్రుల విషయాల్లో మేము ఎక్కడైనా బలహీనపడుతున్నామో, మేము శరీరానికి లోబడుతున్నామో, ఆ మర్యాద ఇవ్వట్లేదేమో, ఆ క్రమంలో మేము వెళ్ళట్లేదేమో మమ్మల్ని క్షమించమని అడిగి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి తల్లిదండ్రులకి వారు సన్మానించేవారిలాగా, గౌరవించేవారిలాగా, మర్యాద ఇచ్చేవారిలాగా, వారి అవసరాలు తీర్చేవారిలాగా, ఒక మంచి పిల్లల్లాగా వారు వర్ధిల్లాలి, ఉండాలి.